They all look fine. Nothing. Hi, sir. Go ahead. This is Vikram. Hi, Vikram. Nice to meet you. Good to see you, Vikram. Welcome. Thank you. Let's go. Let's go. Well, what an impressive yet crazy profile you have, man. I'm certainly impressed with the amount of information you've gained with your research. Thank you, sir. You've got a job, buddy. Thank you. That's fine. But one small request. What? I need advance paycheck. Advance paycheck? For what? నా కొడుకు పుట్టినరోజు నా డబ్బుతోనే సెలబ్రేట్ చేయాలి. It's my son's birthday, so I need the money. You got it. Thank you. Congrats. Thank you very much. I'll see you soon. Yeah. హాయ్ విక్రమ్, మేం ఖుషి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, అదే శాంతి పేరెంట్స్. మా మనవడిని మీరిద్దరూ ఇప్పటి వరకు ఇంత బాగా చూసుకున్నందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. ఖుషీని తీసుకెళ్లడానికి మేమిక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు మీకు ఖర్చైన ప్రతి ఎక్స్పెన్స్ మేమిస్తాం. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇచ్చేసి మా మనవడిని మాతో తీసుకెళ్తాం. బాగా లేట్ చేశాం. He deserves a better life. మాకంటూ మిగిలింది వీడొక్కడే బాబు. ఖుషి ఇక్కడే ఉంటాడండి. తను మాత్రం రాడు. కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు. ఖుషి మా మనవడు. మీరు జస్ట్ కేర్ టేకర్స్ మాత్రమే. మీకు వాడికి ఎలాంటి రిలేషన్ లేదు. ఒకవేళ మీరు కాదని అడ్డుపడితే నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. ఓ, లీగల్ గా ప్రొసీడ్ అవుతారా? అవును. అవండి, నేను చూసుకోండి. రిలాక్స్. బ్రో, ఈ విషయంలో నువ్వు మాట్లాడుకో. సార్ కాస్త ఆగండి సార్. నువ్వు ఆగరా. విక్రమ్ ప్లీజ్ చెప్పేది విను. నేను విన్ను. ఏం మాట్లాడుతున్నారు మీరు అందరు? అసలు వాడికి మనకి రిలేషన్ లేదంట. ఇప్పుడు వచ్చి ఖుషి కావాలంటే ఇచ్చేస్తావా? విక్రమ్ 1 minute ఇలా రా. విక్రమ్ 6 months వరకే ఇదంతా అని మనకి తెలుసు. అది తెలిసి కూడా మనమే ఎక్కువ ప్రేమ పెంచుకున్నాం. ఎంతైనా మనం కేర్ టేకర్స్ మాత్రమే. ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేం కదా. ఒక్కోసారి ట్రావెల్ చేసినప్పుడు మనకు ఒక ప్లేస్ చాలా నచ్చేస్తుంది. ఈ నచ్చేసిందని అక్కడే ఆగిపోతే ముందుకి వెళ్ళలేం కదా. ఇక్కడ మన ఫీలింగ్స్ మాత్రమే కాదు, ఖుషి ఫ్యూచర్ కూడా. ఫస్ట్ టైం నేను ఇలాగా ఎమోషనల్ గా మాట్లాడుతుంటే నువ్వు లాజికల్ గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ సారీ. నువ్వు చెప్పేది రైటే. వాళ్ళకు వాడిని తీసుకెళ్లే రైట్ ఉంది. వాళ్ళు చెప్పేది నీకు అర్థమవుతుంది. నాకే నీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఖుషి బాల్ ఎక్కడ పడితే అక్కడ. Hey Vikram, I know it's not the right time to leave. ఇంట్లో పెళ్లి ప్రెషర్ ఎక్కువైంది, అందుకే వెళ్లాల్సి వస్తుంది. నువ్వు మా పెళ్లికి మాత్రం ఖచ్చితంగా రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, you're a good guy.
వికీ నానా నీ ఫేవరెట్ చికెన్ కర్రీ. ఏమైందిరా నానా, ఏంటి అలా ఉన్నావు? యూకే వెళ్తున్నప్పుడు ఓ పిల్లాడితో ఎలా ఉండగలను అనుకున్నాను. వాడు నా కొడుకు కాదు, ఆడు పుట్టాడని విషయం కూడా నాకు తెలీదు. 4 నెలలు వాడిని కలిసి పెంచాం. బాగా టార్చర్ చేశాడు మా. ఆడే నవ్విచ్చేవాడు, ఆడే ఆడిచ్చేవాడు. భలే ఉండేది మా. అసలు 4 నెలలు ఎలా గడిచినా కూడా తెలియలేదు. సడన్ గా ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చి వాడిని తీసుకెళ్ళిపోయారు. చాలా కష్టంగా ఉండింది, తట్టుకోలేకపోయాను. 4 రోజులు వాళ్ళు లేకపోతేనే నాకు లైఫ్ ని కంప్లీట్లీ మిస్ అయిన ఫీలింగ్. అలాంటిది మీరు మమ్మల్ని 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి మేము లండన్ యూఎస్ వెళ్ళిపోతున్నాం అంటే మీ పేరెంట్స్ ఎలా ఉండగలుగుతున్నారు మా? నేను బాగా గుర్తొస్తానా? అసలు మర్చిపోతే కదరా, ఇంట్లో ఏ చోటు చూసినా నువ్వే గుర్తుకొస్తావు. ప్రతి చుట్టూ హాల్లోకి వెళ్తే నువ్వు చేసిన అల్లరి, కిచెన్లోకి వెళ్తే నీకిష్టమైన కూర, అలా ప్రతిదీ. కిచెన్ లో విండో గ్లాస్ పగిలిపోయి చూస్తే నువ్వు ఆడే క్రికెట్ గుర్తుకొస్తుందిరా. ఆ బుల్లి సైకిల్ చూశాననుకో, నీ కాలికి తగిలిన దెబ్బ గుర్తుకొస్తుందిరా. ఇలా ప్రతిదీ చూస్తే నువ్వే గుర్తుకొస్తావురా. నీతో మాట్లాడాలని చాలా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు అమ్మా అని పిలిచినట్టు అనిపిస్తుందిరా. తిరిగి చూస్తే నువ్వు ఉండవు. ఎలాగైనా వీటితో మాట్లాడని కాల్ చేస్తానా? నువ్వు బిజీగా ఉంటావని ఫోన్ పెట్టేస్తాను. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ రా. మేం మిమ్మల్ని మాకు దూరంగా పంపించేది లైఫ్ లో ఏదో చెయ్యలేకపోయామే, మిస్ అయ్యేమే అనే ఫీలింగ్ మీలో రాకూడదని. అలానే మేం మిమ్మల్ని మిస్ అవ్వమని కాదు, ఆబ్వియస్లీ చాలా మిస్ అవుతాం. ఎన్నోసార్లు నువ్వు పక్కనే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ చిన్నప్పుడు నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని నా చేతి మీద పడుకునేవాడివి. అవే లైఫ్ లో ద మోస్ట్ పీస్ఫుల్ అండ్ లవ్లీ డేస్ ఏమో. ఏ టెన్షన్ ఉన్నా టక్కని పోయేది. పేరెంట్స్ గా మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీరు మాకు కాల్ చేసి మా గురించి అడగాలని కాదు, మేం బాగున్నాం అని మీరు చెప్తే వినాలని. ఆ ఒక్క మాట మాకు స్లీపింగ్ పిల్ల పనిచేస్తుంది. కానీ ఆ స్లీపింగ్ పిల్ మాకు రోజు కావాలరా. విక్రమ్, మా బీపీలు షుగర్లు ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి తెలుసా? మీరు హ్యాపీగా ఉన్నప్పుడు. యువర్ హ్యాపీనెస్ ఈజ్ అవర్ హ్యాపీనెస్. నానా, సుభద్ర హ్యాపీగా ఉంటుందా? నువ్విక్కడ హ్యాపీగా లేవు కదరా. ఇంకో 3 గంటల్లో పెళ్లి మా. మరైతే ఇక్కడే కూర్చుని ఇంకా ఏం చేస్తున్నావు? వెళ్ళు. అవును, ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ దూరం సార్ అది. అయితే రేయ్, తనకి పెళ్ళయ్యేంత వరకే నీకు చెప్పే అవకాశం ఉంది. ఒప్పుకుంటుందో లేదో తన ఇష్టం, కానీ చెప్పకపోవడం నీ పొరపాటు అవుతుంది. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతుంది. పెళ్లి కుమార్తెని తీసుకురండి. అన్నయ్య గారు, అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి. అమ్మాయిని తీసుకొస్తున్నారమ్మా. వెంక వేనా సార్ ఇక్కడికి కూర్చోం సార్. పెళ్లికంటూ వెళ్తే ఖుషిని తీసుకుని మూసుకుందా. ఎవరిది? స్టాప్ దే. సార్, డోంట్ షూట్, హ్యాండ్స్ అప్.
నువ్వెందుకు వచ్చావు? వాళ్ళొచ్చింది ఖుషి కోసమే, వాడెదురు చూస్తోంది కూడా మీకోసమే. సీత, ఏమండి, మన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వాణ్ణి తీసుకొచ్చి వాణ్ణి ఒంటరి వాణ్ణి చేశాం. మన దగ్గరున్న డబ్బు, వాడి మీద మనకున్న హక్కు, ఇవేవి వాణ్ణి ఆనందంగా ఉంచలేకపోయాయి. అప్పుడు దాని సంతోషాన్ని అర్థం చేసుకోక తప్పు చేశాం. ఇప్పుడు వీడి బాధని కూడా అర్థం చేసుకోకపోతే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నువ్వు తీసుకెళ్ళిపో బాబు, వీణ్ణి తీసుకెళ్ళిపో. సార్ 2 గంటల్లో అంత దూరం ఇంపాసిబుల్ సార్. లైట్లు సరిగ్గా రాయట్లేదు, కనీసం టపాకాయలైనా పేల్తాయారా? చూడండి సార్, గాల్లో లేచిపోతాయి. సార్ జుట్టుకేం పెడతారు సార్, తలతల మెరిసిపోతా ఉండదు. చెప్తాలేరా? పద. ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటం మీ దగ్గరే నేర్చుకున్నానన్నా. ఖుషి నేను చూసుకుంటాను, కార్తిక్ ని కన్విన్స్ చేసుకుంటాను. ఐ ప్రామిస్. ఏంటండి చుట్టూ అలా ఎగిరిపోయింది? జుట్టుకేదో పెట్టడం కాదురా, విగ్గే పెట్టాడు. ఇది ఎవడో హెలికాప్టర్ వేసుకొచ్చాడు. ఎంత విలువిస్తారో నాకు తెలుసు అంకుల్. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడతారో కూడా నాకు తెలుసు. మీకు మాట వస్తుందని మాట తప్పరని కూడా నాకు తెలుసు. మీరు మాట మీద నిలబడి అలసిపోయి నిలబడలేకపోతున్నారని కూడా నాకు తెలుసు అంకుల్. ఏం మాట్లాడుతున్నావు? మాట విలువ తెలుసుకుని మాట్లాడుతున్నాను. కానీ ఇవన్నీ ఇప్పుడు ఆయనకెందుకు చెప్తున్నావు? మీ నాన్నతో కాకపోతే ఇంకెవరితో చెప్తాను? మా నాన్న అక్కడ ఉన్నారు. అంకుల్ ఎవడరా బాబు? మీరు మాటకి ఎంత విలువిస్తారో నాకు తెలుసు. ఇచ్చిన మాట అంతా విన్నారులే కానీ మీరు మేడం చెప్పండి సార్. నేను చీరలో చూసిన ప్రతిసారి నీకు విషయం చెప్పాలనుకున్నా. ఆవిడ ఇప్పుడు కూడా చీరే కట్టుకుంది. ముందు మ్యాటర్ చెప్పండి. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వెళ్ళావు? నేను ఎందుకు వెళ్ళానో నీకు బాగా తెలుసు. నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా? అయ్యా, ముహూర్తానికి సమయం అవుతుంది, అమ్మాయిని పిలవండి. సుమిత్ర, నన్ను పెళ్లి చేసుకో. సుమిత్ర! అంకిల్ ఆగండి. సరే, నీకో మాట ఇస్తా. పొద్దున్నే నీకన్నా ముందు లేస్తా. వాడికి బ్రేక్ఫాస్ట్, నీకు బ్లాక్ కాఫీ. అమ్మాయిలు కనిపిస్తే తల దించుకుని ఆఫీస్కి వెళ్తా. బార్ కనపడితే తల తిప్పుకుని ఇంటికి వస్తా. లైఫ్ లో ఇంకెప్పుడు తాగను. ఖుషి గడిపే ప్రామిస్.
Hey!